ఛానలుకి స్వాగతం. నవంబర్ నెలలో మిథున రాశి వారికి అతిపెద్ద శుభవార్త. విషయం తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు. అయితే మిథున రాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసం చివరిలోపు ఎటువంటి అతిపెద్ద శుభవార్త వినిపించబోతుంది, అలాగే ఏ అంశాలు వీరికి అనుకూలంగా, ఏ అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి, అలాగే వీరి జీవితంలో శుభ ఫలితాలు పొందుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాలు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే వీరు హాస్యప్రియులు. ఎప్పుడూ నవ్వుతూ ఇతరులను నవ్వించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే జీవితంలో ఎన్నిసార్లు ఒడిదుడుకులు వచ్చినా కానీ వీరు సమస్యలను అధిగమించి ముందుకు సాగగలుగుతారు. అలాగే తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు వీరు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు. అలాగే ఈ యొక్క మిథున రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కొంతమంది వ్యక్తుల ద్వారా జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులైతే ఉంటాయి. అయితే నిందలు, ఆరోపణలు కూడా మీరు భరించాల్సి రావచ్చు. ఈ విషయంలో మీరు ఎప్పుడూ కూడా నిరాశకి లోనవుతూ ఉంటారు. అయితే మీరు ఎవరి వల్ల మీకు సమస్యలు వస్తున్నాయో వారిని గుర్తించి వారితో మీ యొక్క బంధాన్ని మాటల వరకు మాత్రమే పరిమితం చేసుకుంటే మంచిది. అంటే అటువంటి వ్యక్తులతో మీరు క్లోజ్ గా ఉండటం మూలంగా అనేక రకాల సమస్యలు మీకు వస్తాయి. అలాగే మూర్ఖులతో, అలాగే వితండవాదం చేసేవారితో సహవాసం చేయకండి. అలాగే తాను పట్టిన కుందేటికి 3 కాళ్లు అని మూర్ఖంగా వ్యవహరించే వ్యక్తులతో మీరు సహవాసం చేయకండి. అలాగే ఎప్పుడూ కూడా మీ వెన్నంటే ఉంటూ మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులను మీ యొక్క స్నేహితులుగా ఎంపిక చేసుకోండి. ఎప్పుడూ కూడా మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వ్యక్తులతో మీరు క్లోజ్నెస్ ని పెంచుకోకూడదు. అటువంటి వ్యక్తుల వల్ల ఆ యొక్క నెగటివిటీ అనేది మీ యొక్క జీవితంపై కూడా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. కాబట్టి ఈ అంశాల్లో మిథున రాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం నవంబర్ మాసంలో ఉన్నాం. అర్ధ భాగం ముగిసిపోయింది. మిగిలిన అర్ధ భాగం లోపు అంటే నవంబర్ నెల ముగిసేలోపు మిథున రాశి వారి యొక్క జీవితంలో అతిపెద్ద శుభవార్త మీకు వినిపించబోతుంది. మీ జీవితంలో ఏదైతే కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారో, అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక వారికి బలంగా ఉంటుంది. మీ జీవితంలో మీకున్నటువంటి ఆ బలమైన కోరిక ఏదో ఆ కోరికను భగవంతుడు తీర్చబోతున్నాడు. మీ జీవితంలో ఇదివరకు ఆ కోరికను తీర్చుకోవటానికి మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు, కానీ అవి ఫలించలేదు. కొంతమందికి విదేశాలకు వెళ్లటమనేది వారి జీవితానికి సంబంధించి అతిపెద్ద కోరిక. కొంతమందికి వివాహం కావటం, కొంతమందికి సంతానం కలగటం, అలాగే కొంతమందికి మంచి ఉద్యోగం రావటం, అలాగే కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, ఆర్థిక పెరుగుదల రావటం, అలాగే కొంతమందికి అవకాశాలు అంటే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాలు రావటం. ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేర్చుకోవటానికి పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి. చాలా రోజులుగా మీరు శ్రమిస్తున్నారు, కానీ అప్పుడు మీకు ఫలితం దక్కలేదు. ఈ సమయంలో ఫలితమైతే దక్కబోతుంది. ఎందుకంటే ఎన్నో రోజుల నుండి మీరు శ్రమ పడుతున్నారు. ఆ శ్రమను గుర్తించి ఆ భగవంతుడు మీకు సహాయం చేయాలి అనుకున్నాడు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఏదైనా విషయం గురించి ఎప్పుడూ కూడా నిరాశకి లోను కాకుండా, అపజయాలను చూసి కృంగిపోకుండా శ్రమిస్తూనే ఉన్నాడనుకోండి, అటువంటి వ్యక్తికి ఆ భగవంతుడు ఏదో ఒక సందర్భంలో అనుగ్రహాన్ని చూపిస్తాడు. సోమరిపోతులపై భగవంతుడు అనుగ్రహాన్ని కురిపించడు, కానీ కష్టపడే వ్యక్తులకి ఎప్పుడూ కూడా అండగా నిలుస్తాడు. అయితే మిథున రాశివారు మీ జీవితంలో పడ్డ కష్టాలన్నింటికీ కూడా ఈ సమయంలో ఫలితాన్ని పొందుకోబోతున్నారు. మీకున్నటువంటి ఆ బలమైన కోరిక ఏదో ఆ కోరిక నెరవేరే అవకాశాలు నవంబర్ నెల ముగిసేలోపు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి.
ఈ యొక్క శుభవార్త అనేది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ చాలా పెద్ద గుడ్ న్యూస్. మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఈ యొక్క శుభవార్తను వినటంతోనే ఎగిరి గంతేస్తారు. అటువంటి అద్భుతమైన ఫలితాలు నవంబర్ నెలలో ఈ యొక్క మిథున రాశి జాతకులు పొందుకోబోతున్నారు. అయితే మిథున రాశి వారు శుభ ఫలితాలు పొందుకోటానికి హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే శ్రీయంత్రాన్ని ఇంట్లో స్థాపించుకొని నిత్యం పూజ చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. దుర్గా చాలీసా పఠించండి. గోమాతను ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు చేస్తుంది. శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.